అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. హాయ్ హరిత, నమస్తే. నమస్తే రాధా. హరిత, నువ్వు కూడా కాంతారా సినిమా చూసావో లేదు? చూసింటావా? ఆల్మోస్ట్ చాలా మంది చూస్తారు. అంటే ఎందుకు ఆ సినిమా గురించి చెప్తున్నానంటే, సినిమా స్టార్టింగ్ లో ఒకటి చూపిస్తారు, రాజుకి అన్నీ ఉంటాయి, ఆయనకి ఇంకా ఏదో లోటు. ఆ రాజ్యం, మంచి రాజ్యం ఉంది, మంచి ప్రజలు ఉన్నారు, రాణి అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, నాకేదో లోటు ఉంది అని పరిగెడుతూ ఉంటారు. సో అప్పుడు అర్థమైంది, అంటే ఇవన్నీ ఆయనకి ప్రశాంతతనివ్వలే. ఒక రాజుకే ప్రశాంతత లేదు అంటే మనం అంత సామాన్యులం, మామూలుగా అంటున్నా అందరం పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి అంటే అది చాలా కష్టమేమో. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కోలుకొని దెబ్బలు పడుతూ ఉంటాయి, లెవెల్ స్టేజ్ లో ఉంటాం, కొందరు స్ట్రాంగ్ గా దాన్ని పోరాడతారు. బట్ మనం ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఈ ప్రశాంతత అనేది ప్రతి మనిషిలో లేకుండా పోతుంది వాళ్ళ లైఫ్ లో. సో ప్రశాంతంగా ఉండాలి అంటే ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా ఏం చెప్తావు? 24 గంటలు నేను ప్రశాంతంగా ఉండగలను అన్నది ఒక ఫేక్, అదొక మిత్. ఎందుకంటే 24 గంటలు మనిషి ఒకటే ఎమోషన్ లో ఉండలేడు. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, తప్పని పడేస్తుంది, పైకి లేస్తుంది, కరెక్ట్, పడేస్తుంది, పైకి లేపుతుంది. మరి హై పీక్స్ లో హ్యాపీనెస్కి వెళ్ళగానే వెంటనే నీకు ఒకటి జరుగుద్ది లైఫ్ లో, తప్పని కింద పడతావు. నిజము. ఏంటరా నిన్న ఈ టైంకి ఇంత హ్యాపీ న్యూస్ లో ఉన్నాను, ఈ రోజు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనిపిస్తుంది. ఈ రోజు ఏడుస్తా ఉంటావు, రేపు మధ్యాహ్నం మళ్ళీ నవ్వుతూ ఉంటావు. 24 గంటలు మనం ప్రశాంతంగా ఉండలేము, భయంగా ఉంటాం హరిత. మరి ఇప్పుడు కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాం, అంటే ఎప్పుడు ఎవరికి ఎలా అవుతుందో తెలియదు. రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున లెయ్యర్ అనే మాట ఎంత నమ్మసత్యమో. ప్రతి చిన్న ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్, అవును, స్ట్రోక్లు కానీ ప్రతి ఒక్కటి వస్తూ ఉన్నాయి. భయంతో బతకాల్సి వస్తుంది. నువ్వు ఇందాక అన్నావు చూడు, ఇప్పుడున్నంత ఆనందం ఈ నిమిషం మనం నవ్వుకున్నామంటే రెండో నిమిషం మనది కాకుండా పోతుంది. అక్కడే డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా నేను ఇక్కడ ఒకటి చెప్తాను మన వ్యూవర్స్ కి కూడా. బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎమోషన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు చేయక్కర్లా, ఆటోమేటిక్ గా నీ బ్రెయిన్ ఆల్రెడీ చేస్తుంది. కానీ ఆ డౌన్ అంటే నెగటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ అని జనరల్ గా అంటారు. ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా నేను అలా కేటగరైజ్ చేయను. ప్లెజెంట్ అండ్ అన్ప్లెజెంట్ అంటాను. ప్లెజెంట్ ఎమోషన్స్ లో ప్రేమ, ఆనందము, శక్తి, కొంచెం ఎనర్జెటిక్ గా, బ్లిస్, లవ్, ప్రేమ, ఇవన్నీ ప్లెజెంట్ ఎమోషన్స్. ప్రశాంతత, కళ్ళకి ఆహా ఇంపుగా ఉందిరా, మంచి ఫ్లేవర్ రాగానే స్మెల్ ఎంజాయ్ చేస్తావు, ఆల్ దీస్ ఆర్ ప్లెజెంట్ ఎమోషన్స్. నువ్వు అక్కడ ఏ సపోర్ట్ కోరుకోవు, ఎంజాయ్ చేస్తుంటావు. అన్ప్లెజెంట్ ఎమోషన్స్, బాధ, అవమానం, లేకపోతే భయంకరమైన భయము, లేకపోతే యాంగ్జైటీస్, డిప్రెషన్, ఇవన్నీ కేటగిరీ, జెలసీ, ఇవన్నీ అన్ప్లెజెంట్ ఎమోషన్స్. నీకు లోపల ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తాయి. నేను లోపల నిలకడగా ఉండదు. రైట్, ఇవి అన్ప్లెజెంట్, నీకు నచ్చదు, కానీ నువ్వు దాన్ని ఎలా రావాలో తెలీదు. ఇక్కడ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటా అయిపోద్ది కదా అని నేను అంటా. కరెక్ట్, రైట్. 24/7 ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు. 24 గంటలు నాకున్న రిలేషన్స్ అన్నిట్లోని నాకు ఓన్లీ ప్రేమనే దొరుకుతుంది అనేది ఇంకొక పెద్ద మిత్. నువ్వు ఇది చేసి చూడు, నీ సో అండ్ సో అంటున్నాను, ఈ రుద్రాక్షమాల పెట్టుకోండి, మీరు ఈ ఫలానాది మీ దగ్గర పెట్టుకోండి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నది ఉండదు, జీరో. నెగిటివ్ ఎనర్జీ జీరో అని ఎక్కడా ఉండదు. పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రెండు లైఫ్ లో ఉంటాయి. రెండింటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరు ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. నెగటివిటీయే ఉండొద్దు, అసలు నా లైఫ్ లో ఛాలెంజ్లే రావద్దు, నా లైఫ్ లో అసలు ఓన్లీ ప్రశాంతతనే ఉండాలంటే సింపుల్ గా హిమాలయాస్ ఒక టికెట్ కొట్టుకోండి, ఫ్లైట్ ఎక్కండి, ఆడబోయి అక్కడ సెటిల్ అయిపోండి. ఎందుకంటే అదే ప్లేస్ ప్లెజెంట్ కావాలంటే అదే అక్కడ రావాలి ఏం లేదు, అక్కడ కూడా ఛాలెంజెస్ వస్తాయి. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే పొండి అక్కడికి అంటున్నాను, వెళ్ళి అక్కడ కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేయండి. అక్కడ కూడా ఏం ఛాలెంజెస్ రావా, నీ మనుషులు ఇక్కడ నచ్చట్లేదు, ఇక్కడ నేను టార్చర్ పెడుతున్నాను, నీకు ప్రశాంత్ అనిపించట్లేదు, సరే అక్కడికి వెళ్ళు, ఓ వారం రోజులు ఉండండి హిమాలయాస్ లో. ఆ టెంపరేచర్ కి నీ బాడీ ఛాలెంజెస్ క్రియేట్ చేస్తుంది కదా, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి ఫీవర్లు వస్తాయి. నువ్వు అప్పుడు ఫస్ట్ డేలు ఎవరికి కొడతావో నేను చూస్తా. ఫ్రాంక్ గా మాట్లాడుతాను రాదా. ఫస్ట్ డేలు ఎవరికి కొడతావు తెలుసా, నీకు అప్పటిదాకా ఉపయోగపడిన ఆ మనుషులకే వెళ్తుంది. వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో ఇక్కడో మొత్తం నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్లేస్ నుంచి నువ్వు అక్కడ హిమాలయస్ కి పోయావో అక్కడే ఉంటది.
అంటే నీ లైఫ్ బాగుంది, లేకపోతే నీవు ఫస్ట్ డైల్ చేసే నంబర్ వాళ్ళది ఎందుకు అవుతోంది? Yes or no? నీ లైఫ్ లో ప్రశాంతత, ప్రేమ, ఆనందం, శక్తి, కోపము, ఉన్నాయి. ఆవేశము, బాధ, భయానకము, బ్రేకప్స్, ఈ డిప్రెషన్లు, యాంగ్జైటీలు అన్ని కలిపే వస్తాయి అయ్యా. కాకపోతే పుట్టిన వెంటనే మనకి ఇంత లేదు, అది ఒక క్యూట్నెస్ తో ఉంటాం. పెరిగే కొద్దీ చుట్టుపక్కల నుంచి చూసి మనం నెగిటివ్ ఎక్కువ నేర్చుకుంటాము పాజిటివ్ కంటే. అది కూడా ఎందుకో చెప్తారు లాజికల్ గా. మన బ్రెయిన్ తయారయ్యింది సర్వైవల్ కోసం, ఎథిక్స్ కోసం కాదు, సంతోషం కోసం కాదు. కాబట్టి అది వీడు థ్రెట్టా నాకు కాదా? రాధా ఈరోజు నాకు కాల్ చేసింది, నాకేమన్నా థ్రెట్ ఉందా? చీచి నార్మల్ కాల్, మంచిగా మీరు మాట్లాడతా, అయితే వెళ్ళు. ఇప్పుడు నేను ఏమైనా చంపడానికి ఫోన్ చేస్తుందా? నేను జస్ట్ చెప్తున్నా అనగానే డోంట్ గో అంటది. ఇది నీ బ్రెయిన్, రైట్? బ్రెయిన్ కి నాన్ సెన్స్, అసలు దానికి ఇదేం పట్టించుకోదు. ఎథిక్సా, నాన్ ఎథికలా, ఇవన్నీ అనవసరం. నేను బతకాలి, ఈరోజు బతకడానికి నాకు ఎవడు హెల్ప్ అవుతాడో, బతకకుండా ఉండడానికి ఎవడు నాకు డేంజర్, వాడిని నేను తీసి పడేయాల, రైట్? సో ఇప్పుడు అర్థమైంది కదా, ప్రశాంతత ఒక్కటే మనం చూస్ చేసుకోలేము, బట్ యూ హ్యావ్ టు ట్రై. ఇది ఎంత భలే వెరైటీ లైఫ్ అంటే, నువ్వు 24 గంటలు సంతోషంగా ఉండలేవు, కానీ నువ్వు ఉండడానికి ప్రయత్నించడమే నీ లైఫ్. అర్థమైంది ఎంత లాజికల్ ఉందో, ఇల్లాజికల్. అవును. అంతే లైఫ్. డోంట్ ట్రై టు బీ లైక్. లేకపోతే ఏమైతుంది అంటే రాదా, 24 గంటలు నేను హ్యాపీగానే ఉండడానికి నేను ఏం చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, ఒక్క నెగిటివ్ లేకపోతే అన్ప్లెజెంట్ ఎమోషన్ వచ్చినా నువ్వు కంప్లైంట్ చేస్తావు నీ లైఫ్ బాగాలేదని. అవును, రైట్? ఆ కంప్లైంట్ లో నుంచి నువ్వు మళ్ళీ నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవడం, బాధ పెట్టుకోవడం, లేదా చుట్టుపక్కల హర్ట్ చేయడమే కదా. ఉన్నంతలో హ్యాపీగా ఉన్నామా? ఇంకొకటి చెప్తాను రాధా, ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తోంది అయితే డోపమైన్ అందరికీ ఉంది. డోపమైన్ మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను, అది ఎలాంటి కెమికల్ అంటే దాన్ని జాగ్రత్తగా మీరు వాడుకుంటే ఎత్తుకెళ్తారు, పైకి ఎత్తుకు అందరికంటే ఫస్ట్ లీడ్ లో ఉంటావు. ఏ మూలకి పనికిరాదు నీ ఇంటెలిజెన్స్ కి. బట్ అదే డోపమైన్ ని నువ్వు రాంగ్ గా వాడితే నిన్ను చంపేయగలదు. నీ బాడీలో అలాంటి కెమికల్ ఉంది, రిలీజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో వాళ్ళు యాక్షన్ అండ్ కట్ మధ్యలో నీ ఫాలోవర్స్ ఏదన్నా చెప్తున్నా, కామెంట్స్ ఏమన్నా చేస్తున్నా, నువ్వు దాని మీద ఎంతసేపు ఉంటావో అంతసేపు నువ్వు హర్ట్ చేసుకునే ఛాన్స్ నువ్వే నీకు ఇస్తున్నావు. నేనేం చూస్ చేసుకుంటున్నా సంతోషంగా ఉండడానికి, గార్బేజ్ చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ గార్బేజే కదా నేను ఫిల్ చేస్తుంది. నేను ఎక్కడ సంతోషంగా ఉండడానికి, పీస్ఫుల్ గా ఉండడానికి ఇస్తున్నా? నేను రీసెంట్ గా ఒక బుక్ చదువుతున్నాను కదా, ఇట్స్ అన్ అమేజింగ్ బుక్. ముందు చిన్న బుక్కే కదా అనుకున్నా, చదువుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే, ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. అది చదువుతుంటే అమ్మాయి సైకలాజికల్ గా ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పినా, షీఈస్ జస్ట్ 19 or 20 years old రైటర్. కానీ అమ్మాయి ఎంత మెచ్యూర్డ్ గా రాసిందంటే రాదా, నీకు నువ్వు రోజంతట్లో 1 hour అయినా టైం తీసుకోకపోతే రేపొద్దున నువ్వు గ్రో అవ్వాలి అన్నది నీకు ఎక్కడ కనబడాలి? ఈ రోజు నువ్వు ఆ 1 hour తీసుకో, రాయండి. నేను మళ్ళీ చెప్తాను, రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, టైపింగ్ కూడా కాదు. చాలా మంది నేను రాసేసా, నేను టైప్ చేసేసా, వర్డ్ డాక్యుమెంట్ లో ఏ యూజ్ చేసేసా. నువ్వు ఆడ కూడా ఏ యూజ్ చేస్తే నీ స్కిల్స్ ఏవరా నాయనా? అదే కదా, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ లో వెరీ ఇంపార్టెంట్ అంటే నీ మనసుతో నువ్వు మాట్లాడాలంటే రాయాల్సిందే, రైట్? ఆ రాతలో నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడుతున్నావు. సో అన్ప్లెజెంట్ ఎమోషన్స్ వచ్చినప్పుడు పేపర్ మీద పెట్టేసి పక్కన పెట్టేసేయండి, ఎవరికి ఇవ్వక్కర్లా. ఓకే, ఇప్పుడు పాజిటివ్ గా ఉన్నారు, లైఫ్ అంతా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్ వచ్చింది, ఒక్కసారి వెళ్ళి ఆ బుక్ లో పాజిటివ్ గా ఉన్న రోజులో నువ్వు రాసిన గ్రాటిట్యూడ్, లేకపోతే దేవుడికి థ్యాంక్ యూ నాకు ఇన్ని ఇచ్చావు, నాకు థ్యాంక్ యూ నువ్వు రాసినావు, ఒకసారి చదువు. ఇక్కడ నువ్వు సగం ఇంటర్నల్ గానే 90% డీల్ చేసుకోవచ్చు రాదా. ఒక బుక్ తో నీ సమస్యలు సాల్వ్ అయిపోతాయి అంటే వై నాట్ అని నేనంటా. కరెక్టే కదా, అంటే ప్లెజెంట్ అండ్ అన్ప్లెజెంట్ రెండింటిని అందులో రిజిస్టర్ చేయండి. దానివల్ల అన్ప్లెజెంట్ కూడా నేను రాస్తాను రాదా. ఇప్పుడు ఏదైనా గొడవలు జరిగినాయి రాసేస్తాను, రీజన్ రాస్తాను, నేను ఒప్పుకున్నది రాస్తాను, సొల్యూషన్స్ ఏంటి పాసిబుల్ అని రాస్తాను, ఎక్కడ హర్ట్ అయ్యాను, ఆయన మాట అంటే నాకు హర్ట్ అయ్యాను అది కూడా రాసేస్తాను. నాకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, హరిత బాగా సేమ్ ట్రిగ్గర్ అవుతోంది మళ్ళీ, హరిత ఇక్కడ నుంచి ముందు పారిపోతారా ఆలోచించుకుందాం, ముందు అక్కడ నుంచి పారిపోతాను. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్, సేమ్ పర్సన్, నేను రిపీట్ చేయను. దిస్ ఈజ్ మై ప్రామిస్ విత్ ద సెల్ఫ్. ఇది ఎక్కడి నుంచి నాకు తెలిసింది? నా సెల్ఫ్ లవ్ బుక్స్ ద్వారా తెలిసింది. మొత్తం బయట లేదు ప్రపంచం రాదా, ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్సైడ్. ప్రపంచాన్ని నువ్వు అట్లాస్ బుక్ లో ఎలా చూసావు, అదంతా ఇన్ఫర్మేషన్ లోపల ఉండి నువ్వు పెరిగావు. కరెక్ట్,
రైట్? సో ఆ ఒక్కొక్క లేబుల్ మీద ఫైండ్ అవుట్ చేయటం, ఆ ఒక్కొక్క లేబుల్ ట్యాగ్ లో నుంచి నువ్వు మళ్ళీ ఫ్రీ చేసుకోవడమే లైఫ్. రైట్? ఎంత జనరలైజ్డ్ గా కాకుండా స్పెసిఫిక్ గా వెళ్ళి అచ్చే ఎవ్వరు బ్యాడ్ పీపుల్ ఏం కాదు రాదా, వరల్డ్ ఈస్ గుడ్, సేఫ్, నువ్వు బానే ఉంటావు వాళ్ళు బానే ఉంటారు, ప్లీజ్ నువ్వు బతుకు వాళ్ళు బతుకని. ఈ సెంటెన్సెస్ నేను ఎక్కువ యూజ్ చేసే కొద్దీ నేను ఫస్ట్ ప్రశాంతంగా ఉంటాను రాదా. యా, అంటే 24 గంటలు ప్రశాంతంగా ఉండలేము. నేను చాలా మంది టైటిల్స్ వింటున్నాను, అందుకే నేను ఇంతగానో వ్యూవర్స్ కి చెప్తున్నాను. కరెక్ట్. మళ్ళీ అక్కడ ట్రాప్స్ లో పడొద్దు. అవును, నేను మీ దగ్గర ఇచ్చేస్తాను, నా దగ్గర 24 hours మీరు హ్యాపీగా ఉండే సొల్యూషన్ నా దగ్గర ఉంది అని అంటే పడిపోవద్దు. అలాంటి వాళ్ళకి పడిపోకండి. ఒక చిన్న దీనికి ఒక 3,000 5,000 రూపీస్ పెడతారు, అంతే డబ్బులు ఒక కోర్స్ కి పెట్టుకోండి, మీకు లోపల మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసే టూల్స్ అండ్ టెక్నిక్స్ వస్తాయి కదా. ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని మనం నిజంగా స్పిరిచువల్ గా ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కొంచెం స్పిరిచువాలిటీ ఉంటే మనల్ని మనం ఏమంటారు డైవర్ట్ చేసుకొని దాని నుంచి పక్కకు వస్తాం, కానీ దాని నుంచి మనం వెళ్ళాలి కానీ అది వెళ్ళదు. అదే అర్థం చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, దానికి సొల్యూషన్ కావాలి, వీటి గురించి చర్చించుకోవాలి, మాట్లాడాలి, డిస్కషన్ చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హరిత చాలా చక్కగా చెప్తారు. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ సో మచ్ రాధా. థ్యాంక్ యూ.